హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీ క్రియేషన్. నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. ఈ రోజు టాపిక్ ఏఈసి కోర్స్. ఆఫ్టర్ 10th తర్వాత ఏఈ కోర్స్ అంటే ఇప్పుడు బాగా మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంబైపీసీ చూశారు. బట్ ఏఈసి ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ కోర్సెస్ కలిపి ఒక కోర్స్ తయారు చేయడం జరిగింది. అరుదుగా కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ ఎలా ఉంటుంది దాని గురించి మీకు చెప్పడానికి వచ్చేసాను. లెట్ విత్ మీ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్. అసలు ఏఈసి కోర్స్ అంటే ఏంటిది? ఇంటర్మీడియట్ లో ఎవరికైతే మ్యాథ్స్ ఇష్టం లేదు, కామర్స్ ఇష్టం, లేకపోతే సోషల్ సైన్సెస్ ఇష్టం, అలాంటి వరల్డ్ కోసం బిజినెస్ అండ్ ఫైనాన్స్, ఎకనామిక్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, లా ఇలాంటి దాంట్లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఏఈసి అనేది కోర్స్ స్టార్ట్ చేశారు. ఈ కోర్సులో వచ్చేసరికి అకౌంటెన్సీ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఫండమెంటల్స్, దీని గురించి మీరు నేర్చుకుంటారు. ఇదే నథింగ్ బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, బిజినెస్ అకౌంటింగ్ ఫండమెంటల్స్ నేర్చుకుంటారు. ఎకనామిక్స్ అండర్స్టాండింగ్ అబౌట్ మార్కెట్ ట్రెండ్ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ గురించి కనుక్కుంటారు. దట్ ఇస్ ఆల్ అబౌట్ ఎకనామిక్స్. సివిక్స్ ఆబ్వియస్లీ పాలసీ, గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ గురించి తెలుసుకుంటారు. ఇది ఏఈసి కోర్స్. చాలా తక్కువ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి. లెట్ us see. ఈ కోర్సులో నేను చెప్పాను కదండి, అకౌంట్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటాయి. అది కాకుండా సెకండరీ లాంగ్వేజెస్, సివిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అది కాకుండా సెకండరీ లాంగ్వేజెస్ ఏదైనా అంటే హిందీ కానీ, సాంస్క్రిట్ కానీ ఏదైనా సరే మీరు చూసుకునే అవకాశం ఉంటుంది. బేసికల్లీ అకౌంటెన్సీలో మనం ఏం నేర్చుకుంటాం? అకౌంటెన్సీలో మనం నేర్చుకునేది ఏంటంటే బుక్ కీపింగ్. అంటే బిజినెస్ లో బుక్ కీపింగ్ అంటే ఏంటి, బుక్ కీపింగ్ ఎలా మెయింటైన్ చేస్తాం, అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎలా మెయింటైన్ చేస్తాం, దాని గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా ఎకనామిక్స్కి వచ్చేసరికి మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, మార్కెటింగ్ ట్రెండ్స్ అంటే ఏంటి, డైనమిక్స్ అండ్ ఎకనామిక్ పాలసీస్ ఏంటి, దాని గురించి మనం తెలుసుకుంటాం. అదేవిధంగా సివిక్స్ లో వచ్చేసరికి సివిక్స్ లో కంప్లీట్లీ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఏంటి, ఎలా అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తున్నారు, సో వాటి గురించి మనం కనుక్కోవడానికి ట్రై చేస్తాం. దట్స్ ఆల్ అబౌట్ సివిక్స్. ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోవడానికి హెల్ప్ అవుద్ది. అది కాకుండా మన మాతృభాష ఏదైనా సరే మనకు నచ్చిన భాష మనం నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఓన్లీ మాతృభాష నేర్చుకోవడానికి ఇంటెన్షన్ కాదు, మనం వేరే ఏదైనా కోర్సు, వేరే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, లేదా నాకు తెలుగు ఇష్టం, తెలుగు కూడా నేర్చుకోవచ్చు. సో అది ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ ఉంటుంది. అగైన్ డిపెండ్స్ అపాన్ ద కాలేజ్ టు కాలేజ్. ఓకే, అయితే ఏఈసిలో మనం ఏం నేర్చుకుంటాం అసలు యాక్చువల్గా? ఏఈసి అనేది ఒక న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇన్ కామర్స్ బిజినెస్. ఎవరికైతే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వరల్డ్ కోసం ఏఈసి పర్ఫెక్ట్ కోర్స్. ఈ కోర్సులో మనం సిస్టమ్స్ నేర్చుకుంటాం, హౌ సొసైటీ ఫంక్షన్, ఆస్పైర్ టు సర్వీస్. గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి ఈ నాలెడ్జ్ అయితే అవసరం, అలాంటి నాలెడ్జ్ ఇక్కడ ఎక్వైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఏంటి, మార్కెట్లో ఎటువంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా మనం చూస్తాం. యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు బట్ మంచి కెరీర్ కావాలనుకున్న వాళ్ళకి ఏసీ వుడ్ బి ద బెస్ట్ కోర్స్. దీంట్లో మనం మ్యాథ్స్ కాకుండా బిజినెస్, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ నేర్చుకుంటాం. సో దట్స్ ఎ బెటర్ కోర్స్ అని ఒక రకంగా చెప్పచ్చు. అదేవిధంగా మరి ఏదైనా సరే కాన్సెప్ట్ లాస్ట్కి వచ్చేసరికి మనం శాలరీ దగ్గర అవుతాం. శాలరీ ఇంపార్టెంట్ కాబట్టి దట్ ఇస్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. సో ఈ డిగ్రీ, ఈ ఏఈసి అనేది ఇంటర్మీడియట్ కోర్స్. ఈ ఇంటర్మీడియట్ కోర్స్ అయిన తర్వాత మనం డిగ్రీలో ఏమేమి కోర్స్ చేయొచ్చు, లేకపోతే పీజీ ఏం కోర్సెస్ చేయొచ్చు, దాని గురించి మనం చూద్దాం. డిగ్రీలో చూసినట్లయితే కామర్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బీకామ్ జనరల్ చేయొచ్చు, బీకామ్ కంప్యూటర్ చేయొచ్చు, బీకామ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, ఈ ప్రోగ్రామ్స్ కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా మేనేజ్మెంట్ స్ట్రీమ్స్ వచ్చేసరికి బీబీఏ, బీబీఎం అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్, ఇది కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ లో వచ్చేసరికి బిఏ ఎకనామిక్స్, బిఏ పాలిటిక్స్, బిఏ సైన్స్, బిఏ పొలిటికల్ సైన్స్, బిఏ అడ్మినిస్ట్రేషన్. అంటే కంప్లీట్లీ పొలిటికల్, సివిల్ సర్వీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఇది హెల్ప్ఫుల్ గా
ఉండిద్ది అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ఫ్యూ కోర్సెస్. ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. చూడండి, అదే విధంగా లా సెక్టర్, ఎవరికైతే లాలో వెళ్ళాలనుకున్నారు, జడ్జ్ అవ్వాలనుకున్నారు, సో అలాంటి వాళ్ళకి బిఏ ఎల్ఎల్బి చేయొచ్చు. బిఏ ఎల్ఎల్బి 5 years కోర్సెస్ ఉంటాయి. బిఏ ఎల్ఎల్బి బిజినెస్ లా ఉంటుంది. ఓన్లీ లా కాదు, కొన్ని ఆర్గనైజేషన్స్ లో లాయర్స్ హైర్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద ఫర్మ్స్ ఉంటాయి, ఆ పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ లాయర్స్ ని హైర్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యూ లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ లీగల్ రిక్వైర్మెంట్స్ లాయర్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతారు. సో అలాంటి దాంట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో లా చదువుకోవచ్చు. అదేవిధంగా ఇవన్నీ కాదు, నాకు అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అకౌంటెన్సీ అవ్వాలనుకుంటా, సిఏ ఫౌండేషన్ కోర్సెస్ చేయొచ్చు, సిఎంఏ కోర్సెస్ చేయొచ్చు, సిఎస్ఎస్ఏ కోర్సెస్. అయితే ఇది ఇది చేసుకున్న తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది? ఏఈసి కోర్స్ చేసాం, డిగ్రీలో ఏదైనా ఒక మంచి కోర్స్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ బిఏ అడ్మినిస్ట్రేషన్ చేసే అనుకుందాం, కామన్గా తీసుకుందాం. అది చేసిన తర్వాత మనకు ఎలాంటి జాబ్స్ ఉంటాయి? బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి, అకౌంట్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి, బిజినెస్ సెక్టర్స్లో జాబ్స్ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్స్, బ్యాంక్ క్లర్క్, బ్యాంక్ ఆఫీసర్స్, ఫైనాన్షియల్ అసిస్టెంట్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో మీరు జాబ్స్ అప్లై చేసే అవకాశం ఉంటుంది. 100% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అకౌంట్ సెక్టర్లో చూసినట్లయితే అకౌంటెన్సీ, ట్యాక్స్ అకౌంటింగ్, ఆడిటర్, అదేవిధంగా ఫర్మ్ అసిస్టెంట్ పొజిషన్ ఇన్ ఫర్మ్స్ అండ్ కార్పొరేట్స్. కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, కొన్ని డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అదేవిధంగా కార్పొరేట్స్. వీటన్నిటిలో కూడా అకౌంటింగ్ సెక్టర్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో యూపీఎస్సీ రాసుకోవచ్చు, గ్రూప్స్ రాసుకోవచ్చు, లేకపోతే స్పెసిఫిక్ గవర్నమెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ రోల్అవుట్ చేస్తుంటాయి. అలాంటి దాంట్లో కూడా జాబ్ చేసుకోవచ్చు. రైల్వే సెక్టర్, సిఎస్ఎస్సి జాబ్స్, ఇలాంటి చాలా జాబ్ అవకాశం లేదు. గవర్నమెంట్ అంటే అల్టిమేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సరే మీరు అప్లై చేస్తున్న అవకాశం మీకు ఉంటుంది. అదే కన్నా బిజినెస్ సెక్టార్లో చూసినట్లయితే బిజినెస్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్, ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్, ఏదైనా సరే మంచి గ్రో అయ్యే కంపెనీలో మీరు వెళ్ళే అవకాశం మీకు ఉంటుంది. అదే ఇది కెరియర్ పాత్ ఇన్ ద ఏఈసి కోర్స్. అయితే ఈ శాలరీ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఆబ్వియస్లీ అంటే శాలరీ అనగానే లక్షల్లో, మీకు చదవగానే లక్షల్లో మీకు శాలరీ అయితే వచ్చేది. ఎస్, యూ హ్యావ్ టు స్టార్ట్ కెరియర్ విత్ బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీతో స్టార్ట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎస్ యూ కెన్ ఎర్న్ ఇన్ ల్యాక్స్. చాలాసార్లు చెప్తాను వీడియోస్లో, డోంట్ గెట్ టెంప్. లక్షల్లో శాలరీ వచ్చేస్తాయంటే ఎవ్వరికి లక్షల్లో శాలరీ రావు. అంటే యూ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్, అంటే యూ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు శాలరీ వస్తుంది. ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి, స్కిల్స్ గెయిన్ చేయండి. ఆ తర్వాత శాలరీ కోసం ఆటోమేటిక్గా మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు, శాలరీ మీ వెంబటే వస్తుంది. సో ఫోకస్ ఆన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. లెట్ us see again శాలరీ రేంజ్ ఎలా ఉంది? స్ట్రాంగ్ ఫౌండేషన్, స్టడీ గ్రోత్ అకౌంటెన్సీలో ఉండేది. బ్యాంకింగ్ సెక్టర్లో కాంపిటేటివ్ ప్యాకేజెస్, అంటే మంచిగా ఎస్బీఐ వాళ్ళు 1,00,000 ఇస్తారంటే హెచ్డిఎఫ్సి 2,00,000 ఇస్తారు. అంటే అలాంటి కాంపిటేటివ్ గా మీకు మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్. యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, బ్యాంకింగ్ అండ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అంటే బిజినెస్ సెక్టర్స్ లో కనుక వెళ్తే మంచి జాబ్ ఆపర్చునిటీ, అంటే పేమెంట్స్ బాగుంటాయి. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ అండ్ టాక్సేషన్స్ మోడరేట్గా ఉంటాయి బిగినింగ్, బట్ కమింగ్ డేస్ అంటే ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు మంచి సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. మోర్ దెన్ 20 LP దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. బిగినింగ్లో వచ్చేసరికి 6 LP దాకా వచ్చేది. మోడరేట్గా మనం తీసుకున్నట్లయితే 10 to 15 LP మీకు ఎక్కడ పోదు. వన్స్ యూ హ్యావ్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు కనుక గెయిన్ చేసి మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తే కనుక డెఫినెట్లీ యూ విల్ గెటింగ్ నైస్ సాలరీ అండి. అది. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎవరికైతే మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కానీ కెరియర్లో మంచి గ్రోత్, మంచి కెరియర్ చేయాలనుకున్నారో అలాంటి వాళ్ళకి ఏఈస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. స్ట్రాంగ్ కామర్స్ ఫౌండేషన్ ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి ఉంటుంది, డిగ్రీలో బిల్డప్ చేసుకుంటారు. సో యూ కెన్ బిల్డప్ ఏ నైస్ నైస్ నాలెడ్జ్ ఆన్ గవర్నెన్స్ అండ్ పాలసీస్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అదే విధంగా మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు. ఎకనామిక్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, మీ కెరియర్ బ్యాంకింగ్ సెక్టర్, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా మంచిగా చూస్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. దట్స్ వాట్ ఏఈసి అనేది బెస్ట్ కోర్స్ అని చెప్పచ్చు. థింక్ ఆఫ్ కీపింగ్ ఇన్ మైండ్, బై ఏఈసి కోర్స్ తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్, ప్యూర్ సైన్స్, లేకపోతే ఈ అకాడమిక్షన్, ఇవన్నీ కాకుండా ఎవరైతే డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా కెరియర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఏఈసి ఇస్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే బిజినెస్ గురించి ఉండేది, ఎకనామిక్ సిస్టమ్స్ గురించి ఉండేది. ఓకే, అండ్ స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ ఏ ప్యాషనేట్, చాలా అవకాశాలు ఉంటాయి మీరు కనుక ఉపయోగించుకుంటే. సో ఏఈసి ఇస్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పచ్చు. డోంట్ ఫర్గెట్
నీ కెరియర్ నీ చేతిలోనే ఉండిద్ది. నువ్వు ఎలా డిజైన్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్, కానీ వేరే వాళ్ళు ఎవరు ఎలా అనుకుంటున్నారు అన్నది 100% ఎవరు డిసైడ్ చేయలేరు. నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు మాత్రమే డిసైడ్ చేయాలి. ఎందుకంటే నీ కెరియర్ నువ్వు బిల్డ్ చేస్తావు, వేరే వాళ్ళు జస్ట్ చూస్తారు. నువ్వు చేయాలనుకుంటే గెటప్ నువ్వు స్టార్ట్ చేయి. మన ఈఏఈసి కోర్సులో కనుక చూసినట్లయితే కామర్స్, ఎకనామిక్స్, గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి సెక్టార్స్ లో మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో, ఆస్పైర్ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, మంచిగా చదవాలి. మంచిగా చదివితే కనుక మీకు ఇలాంటి సెక్టర్స్ జాబ్ వచ్చే అవకాశం మీకు ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కమెంట్స్లో రాయండి. నేను తప్పకుండా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. ఆ, దీంతో ఈ ఇంటర్మీడియట్ సిరీస్ కంప్లీట్ అవబోతుంది. సో రాబోయే రోజుల్లో మరి ఎన్నో టాపిక్స్ మీ ముందుకు వస్తాను. దట్స్ అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.